జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా, నేను అను వెళ్ళి ఫస్ట్ టైం రాణిని మీట్ అయిన ప్లేస్లో వెతుకుతాం. అట్నుంచి ఆఫీస్కి వెళ్తాం. అలాగే. ఈలోపు మీకు ఏదైనా రాణి గురించి ఇన్ఫర్మేషన్ వస్తే నాకు చెప్పండి. నాకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్తాను. అలాగే. ఓకే. రామ్మి, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం ఎక్కడైనా వెతకాలి. నీకేం కాలేదు కదా? అవి ఓకే? నీకున్న ప్రాబ్లం గురించి తెలుసు కూడా నువ్వు ఇలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతే ఎలా? ఇంట్లో వాళ్ళందరూ ఎంత కంగారు పడ్డారో తెలుసా? ఈసారి నువ్వు ఎక్కడికైనా వెళ్తే చెప్పి పెట్టు. ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా వెళ్ళకు. ఏంటి వింటున్నావా? చెప్పేది అర్థమవుతుందా? తనకేం కాలేదు. షీఈ్ ఓకే. నన్ను నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? నేను ఎక్కడున్నాను? నువ్వుంది ఇక్కడే కదమ్మా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం. అవునా? అంటే ఇది ఈ ఇల్లు నాదేనా? ఈ ఇల్లు నాదేనా? వీళ్ళంతా నాకేమవుతారు? చూడమ్మా, నువ్వు నీకు సంబంధించిన వస్తువులన్నీ పోగొట్టుకుని ఎక్కడికెళ్లాలో తెలియక నీ వాళ్లని మర్చిపోయి అయోమయ స్థితిలో మా వాళ్లకి ఎదురుపడితే నిన్నింటికి తీసుకొచ్చారు. అవునా? అంటే నేను వెళ్ళాల్సిన చోటు వేరే ఉందా? అయితే నన్ను అక్కడికి తీసుకెళ్ళండి ప్లీజ్. రాణి, సరేనా? చూడు రాణి, నువ్వు ఎవరు, నీ వాళ్ళు ఎక్కడున్నారు, నీ గురించిన వివరాలు తెలుసుకునేందుకే మా ఫ్యామిలీ నీకు హెల్ప్ చేస్తోంది. వివరాలన్నీ తెలిసాక మేమే నిన్ను తీసుకెళ్ళి మీ వాళ్ళకి నిన్ను అప్పగిస్తాం, సరేనా? అవునా? అయితే సరే. బాబాయ్ గారు, మీరు తన గురించి ఆలోచించి కంగారు పడకండే. తన రూపం ఈ ఇంటి పెద్ద కోడల్లా ఉన్నంత మాత్రాన అను స్థానంలోకొచ్చేస్తుందని, అనూకి ఏదో అన్యాయం జరిగిపోతుందని మీరు రకరకాలుగా ఆలోచించి మీ మనసుని మాత్రం పాడు చేసుకోకండే. మాన్సీ, తన ముందు ఈ మాటలన్నీ అవసరమా? అది కాదు మోమిన్లా, కూతురి జీవితం గురించి ఏ తల్లిదండ్రులకైనా ఆ మాత్రం కంగారుంటుంది కదా. వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ మాటల్లో క్లియర్గా తెలిసిపోతుంది. మీరే చూడండి.
ఆ, అందుకే కాస్త ధైర్యం చెప్పాలని నేనలా మాట్లాడుతున్నాను. ఆ, ఏం బాబాయ్ గారు, నేను చెప్పింది నిజమే కదా? మ్, ఆ, ఆ, అబే ఆ, మీరు అనుకున్నట్టు ఏం లేదు మేడం. ఆ, తడబడకండి. అసలే మీకు అబద్ధం చెప్పడం రాదు. ఈజీగా దొరికిపోతారు. మాన్సి, నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టకు. ఆ, సుబ్బగారు, లోపలికి రండి, మాట్లాడుకుందాం. నా మాట దాటి మీరు ఆ ఇంటి గడప తొక్కకూడదు. మీరు ఎంత దూరంగా ఉంటే మీ కూతురు అంత క్షేమంగా ఉంటుంది. ఆ, పర్వాలేదులేండి మేడం, మేము బయలుదేరుతాం. అదేంటి సుబ్బుగారు, ఇంటి దాకా వచ్చి వెళ్ళిపోతానంటారేంటి? రండి. మీరంతా ఏదో హడావుడిలో ఉన్నట్టున్నారు. ఆ, ఇంకోసారి వస్తాంలేండి. హడావిడేం లేదు బాబాయ్ గారు. ఆ, రాణి కనిపించడం లేదని మేమంతా కంగారు పడుతూ ఉన్నాం. ఇంతలో మీరే తీసుకొచ్చారు. అవును, ఇంతకీ తను మీకు ఎక్కడ కనిపించింది? మేము గుళ్ళో ఉంటే అక్కడ కనిపించింది మేడం. ఎక్కడికి వెళ్ళాలో తెలియక కంగారు పడుతుంటే తీసుకొచ్చాం. అలాగా. చూసారా, తనకి మనందరితో ఏదో అనుబంధం ఉన్నట్టుంది. లేదంటే లక్కీగా తను మీకు ఎదురుపడ్డమేంటి చెప్పండి? దాన్నే తలరాత అంటారు. ఎవరు ఎప్పుడు ఎవరికి ఎలా ఎదురుపడతారో, ఎవరి జీవితంలోకి ఎలా వస్తారో ఎవ్వరికీ తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.